నా పేరు గోపాలకృష్ణ. రెండు తెలుగు రాష్ట్రాల్లోని తెలుగు ప్రజలకు, నా సోషల్ మీడియా మిత్రులకు, శ్రేయోభిలాషులకు, జనశ్రేణులకు అందరికీ నమస్కారం. నేను ఈరోజు ఈ ఛానల్ వీడియో ద్వారా మీ ముందుకు రావడానికి కారణం, పవన్ కళ్యాణ్ గారికి మౌత్ పబ్లిసిటీ ఇవ్వాలన్న ఉద్దేశంతో గోపాలకృష్ణ లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ ప్రారంభించాను. మీరంతా సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారికి దేశం అన్నా సమాజం అన్నా పిచ్చి, మరి నాకేమో పవన్ కళ్యాణ్ గారు అంటే పిచ్చి. పవన్ కళ్యాణ్ గారికి లక్షల్లో ఉన్న ఫాలోవర్స్లో నేను ఒకడిని. ఐఎమ్ ఏ ఫాలోవర్ ఆఫ్ శ్రీ పవన్ కళ్యాణ్ సార్. సైనికుడిని అని గర్వంగా చెప్పుకుంటాను. ఈ ఛానల్ ప్రారంభించిన సందర్భంగా ఈ ఛానల్ ద్వారా ప్రతి సంవత్సరం క్రియాశీల కార్యకర్తలకు ఎన్నికల సందర్భంగా 3 నెలలు వాయిదా వేస్తూ భరోసా కోసం ఇన్సూరెన్స్ కవరేజ్ ఉండాలనే ఉద్దేశంతో సొంత కష్టార్జితం నుంచి సంపాదించిన 3,50,00,000 రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టి మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్న పవన్ కళ్యాణ్ సార్కి హ్యాట్స్ ఆఫ్. 2 చోట్ల ఓడిపోయినా కానీ నిలబడ్డారు. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్నారు, పోరాటం చేస్తున్నారు. చనిపోయిన కౌలు రైతు కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి ₹1,00,000 చొప్పున కొన్ని కోట్ల రూపాయలు తన సొంత కష్టార్జితంతో ఆర్థిక సాయం చేసి భరోసా కల్పించారు పవన్ కళ్యాణ్ గారు. ఈ దేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ఏ నాయకుడైనా ఏ పార్టీ అయినా ఇలా తమ సొంత కష్టాన్ని ఆర్థిక సాయంగా అందించిన దాఖలా ఉన్నదా? మన రాజకీయ నాయకులు ఎన్నికల ముందు రోజు రాత్రి డబ్బులు పంచిపెడతారు. మరి పవన్ కళ్యాణ్ గారు కష్టాల్లో ఉన్నప్పుడే ఆర్థిక సాయం చేయాలి అంటారు. చేస్తున్నారు కూడా కదా. అటువంటి జనసేన పార్టీని 2019 ఎన్నికల్లో గెలిపించుకోలేకపోయారు. కనీసం పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన 2 చోట్ల కూడా ఓడించారు. ప్రశ్నించే సమాజం లేకపోతే పాలకులు నిరంకుశంగా వ్యవహరిస్తారు. ఇప్పుడు చూస్తున్నాం కదా. నిస్తేజంగా ఉన్న ప్రశ్నించే తత్వాన్ని మళ్ళీ గుర్తు చేసింది పవన్ కళ్యాణ్ గారు, జనసేన పార్టీ మాత్రమే. విలువలకు ప్రాధాన్యత ఇచ్చేది, విలువలతో కూడిన రాజకీయాలు చేసేది కూడా జనసేన మాత్రమే. అది మనం గుర్తించాలి. వ్యక్తి ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యం, భావజాలం ముఖ్యం. పవన్ కళ్యాణ్ గారు ఉన్నా లేకున్నా జనసేన పార్టీ సిద్ధాంతాలే సమాజాన్ని ముందుకు నడిపించాలన్నది పవన్ కళ్యాణ్ గారి లక్ష్యం. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిత్వం, స్వార్థం లేని నిజాయితీ, ఆయన భావజాలం ఈ తరం రాజకీయ నాయకులకు భిన్నమైందని అందరూ గ్రహించాలి. 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో క్రియాశీలక పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ గారిని చూస్తుంటే ఒక చరిత్ర మన ముందు నడుస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఒక బలమైన సిద్ధాంతం నా కళ్ళ ముందు సజీవంగా కనిపిస్తోంది. కళ్యాణ్ గారి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకుని చూసినప్పుడల్లా, ఆయన ప్రసంగాలు విన్నప్పుడల్లా నాలో ఒక చైతన్యం, స్ఫూర్తి కలుగుతాయి. పవన్ కళ్యాణ్ గారి పాలనలో అయితే ఒక మార్పు స్పష్టంగా వస్తుంది. నశించిపోతున్న మానవత్వాన్ని మేల్కొల్పుతారు, బతికిస్తారు. జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తికి పవన్ కళ్యాణ్ గారు మాత్రమే ప్రత్యామ్నాయం. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో జనసేన, టీడీపీ ప్రభుత్వం రావాలి. పవన్ కళ్యాణ్ గారు కూడా అద్భుతాలు జరుగుతాయని తాను ఏమీ చెప్పటం లేదు. నష్ట నివారణ అయితే పక్కాగా ఖచ్చితంగా జరుగుతుందని మనం విశ్వసించాలి. ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఇప్పుడు మరీ అధ్వాన్నంగా ఉంది. మా లక్ష్యం ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు పాలించాలి, తెలంగాణలో శాసించాలి. ఇక్కడ శాసించాలంటే ఆంధ్రప్రదేశ్లో ఆయన ముఖ్యమంత్రి కావాలి. ఇదే మా లక్ష్యం. అందులో భాగంగానే నేను ఈ వీడియో ద్వారా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ కార్యక్రమాలని తరచూ మీ ముందుకు తీసుకొస్తాను. నన్ను సపోర్ట్ చేయండి. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యున్నత ధర్మస్య తదాత్మానాం సృజామ్యహం. అంటే ధర్మానికి నష్టం జరుగుతున్నప్పుడు, అధర్మానికి లాభం చేకూరుతున్నప్పుడు, ధర్మం దెబ్బతింటున్నప్పుడు, అధర్మం అభ్యుదయం చెందుతున్నప్పుడు నన్ను నేనే సృష్టించుకుంటాను అని శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్పాడు.
ఇప్పుడు అనేక నేరాలు ఘోరాలు అయితే జరుగుతున్నాయి కదా. పత్రికల్లోనూ, టీవీల్లోనూ, న్యూస్ పేపర్లోనూ, సోషల్ మీడియాలోనూ వింటున్నాం, చూస్తున్నాం, చదువుతున్నాం. సమాజంలో ఇప్పుడు నిరాశ, నిస్పృహ ఆవరించాయి. ఏదో అతీంద్రియ శక్తి వచ్చి కాపాడాలి. ఈ సమయంలో దేవుడు దిగిరాడా అంటే రాడు. మరి ఎప్పుడొస్తాడు? తదాత్మానం సుజామ్యహం, నన్ను నేనే సృష్టించుకుంటాను. సమిష్టి భావనే భగవంతుడు. సమాజం తనను తాను వ్యక్తిగా సృష్టించుకుంటాడు. భగవంతుడు అవతారం. ఇప్పటి వరకు ఇలాంటి అవతారాలు 9 జరిగాయి. 10వ అవతారం వస్తుందని మన ఆశ. ఆ 10వ అవతారమే పవన్ కళ్యాణ్ గారు. ఎందుకు కాకూడదు? శ్రీరాముడు కూడా తనకు తానుగా కయ్యానికి కాలు దోవలేదు. అలాగే కళ్యాణ్ గారు కూడా ఇప్పటి వరకు ఓర్పుగా ఉన్నారు. ధర్మానికి నష్టం చేసిన వారి పని పడతారు. సామాజిక శక్తే అవతారం. అవతరించవలసింది మనమే, మన సమాజమే. సమాజంలో ఉండే మేధావులే, ధర్మం కోల్పోయిన వారే. మనమంతా ఒక సామూహిక శక్తిగా ఎదిగి రాజకీయంగా ఎదుర్కొంటే తప్ప ఈ వైసీపీ అన్యాయాలు ఆగవు. ఆంధ్రప్రదేశ్ను పరిపాలించడానికి వైసీపీకి అర్హత లేదు అంటారు పవన్ కళ్యాణ్ గారు. ఒక ముఖ్యమైన విషయం మర్చిపోయాను. ఇది మొదట్లోనే చెప్పాల్సింది మర్చిపోయాను. సారీ. ఏంటంటే ఈ గోపాలకృష్ణ లాగ్స్ ఛానల్ రన్ చేద్దాం అనుకున్నప్పుడే ఒక ఆలోచన వచ్చింది. నిర్ణయం తీసుకున్నాను. అది ఈ ఛానల్ ద్వారా సబ్స్క్రైబర్స్ ద్వారా వచ్చిన అమౌంట్ కానీ, లేదా యూట్యూబ్ నుంచి ఏదైనా అమౌంట్ వస్తే అది 100ల్లో అవ్వచ్చు, 1000ల్లో అవ్వచ్చు, లక్షల్లో అవ్వచ్చు. నేనైతే జనసేన పార్టీ కోసం ఇష్టంతో చేస్తున్నాను. కంటిన్యూగా చేస్తాను. కార్యక్రమాలు ఎప్పటికప్పుడు మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. నాకు అంత ఇంట్రెస్ట్ ఉంది. ఎంత అమౌంట్ వస్తే అంత, ప్రతి నెల ఆ వచ్చిన అమౌంట్ మొత్తాన్ని జనసేన పార్టీ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తాను. అది జనసేన పార్టీ పెట్టిందే మొదటి తరం నాయకులు, మహానుభావులు, త్యాగాలు చేసిన వాళ్ళ స్ఫూర్తితో పవన్ కళ్యాణ్ గారు పెట్టారు. ఆయన కూడా త్యాగం చేస్తున్నారు. అన్నీ ఎంత కష్టపడుతున్నారు చూసాం కదా మనం. జనసేనలో కూడా ఎవరైనా ఒక తరం వాళ్ళు త్యాగాలకు సిద్ధపడాలి. నా వంతుగా ఈ వచ్చే ఎంత వస్తుందన్నది తెలియదు. వచ్చిన అమౌంట్ని ప్రతి నెల జనసేన అకౌంట్కి నా వంతుగా ఫండ్ పంపిస్తాను. నా ఈ ఛానల్ మీకు నచ్చినట్లయితే సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జనసేన, జై పవన్ కళ్యాణ్, జై హింద్.